హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేనేం చేస్తున్నానంటే పుచ్చకాయ జ్యూస్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. వేసవకాలం టైంలో ఇలా చేసుకుని తాగితే మనకి చక్కగా ఆరోగ్యంగా ఉంటాము. సలవ చక్కగా మనం వేడంతా ఉంటుంది, తగ్గిస్తేస్తుంది. ఇక పుచ్చకాయ తీసుకున్నాను, నేను హాఫ్ తీసుకున్నాను. నేను నానబెట్టిన సబ్జాలు ముందుగా నానబెట్టేసాను. సబ్జాలు, కప్పుడు పంచదార, జీడిపప్పు, కిస్మిస్ కూడా తీసుకున్నాను. సబ్జాలు మనం ముందుగానే ఒక గంట ముందే నానబెట్టేసుకోవాలి. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ కట్ చేసుకుని మనకి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేను ఈ ఆఫ్ చేస్తున్నాను. ఈ సగమై చాలు. మనకి ఫ్రిడ్జ్ ఉంటే ఎక్కువ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు అప్పటికప్పుడు చేసుకుని చక్కగా. ఇంకో ప్లేట్ తీసుకుని ప్లేట్లో పెడుతున్నాను. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇలా తొక్క తీసేసుకోవాలి. వైట్ది ఉంది కదా, వైట్ది కూడా ఇలా తీసేసుకోవాలి. ఈ గింజల పై అన్నీ ఇలా తీసేసుకోవాలి మనకి. మనకి పిల్లలకి చక్కగాను అప్పుడప్పుడు వేసవకాలం అప్పుడప్పుడు చేసి ఇలాగేస్తే చక్కగా సలవ చేస్తుంది, చక్కగా ఉంటుంది. పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు వేసవకాలం టైంలో. మనం కూడా చక్కగా తీసుకుంటే చలవ చేస్తుంది. ఇంట్లో ఉన్నవాళ్ళైనా పిల్లలైనా చక్కగా ఇలాగ ఒక గ్లాస్ తీసుకుంటే అప్పుడప్పుడు చేసుకోండి. వేసవకాలం టైంలో ఇలాగ ఫ్రూట్స్ చేసుకుని చక్కగా చేసుకుని తాగితే ఎంతో బాగుంటుంది. అందుకే సబ్జీలు కూడా సలవ చేస్తాయి. నేను కట్ చేసి మిక్సీ జార్ తీసుకున్నాను. కట్ చేస్తున్నానండి, ఇలా కట్ చేసుకుని. పంచదార తీసుకున్నాను కదా నేను, కప్పుడు ఆ పంచదార దీనిపైన వేస్తున్నాను. ఆఫ్ వేస్తాను. మిక్సీ పట్టాను చూడండి, ఇలాగొచ్చింది. కనమాయ కూడా వేసుకొని పంచదార ఆఫ్ ఉంది కదా, అది కూడా వేసేసాను. వేసేసి మిక్సీ పట్టాను. ఈ పట్టినవి ఇలాగా మనం రెండు వేసేసుకుంటే చక్కగా
ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్ తీసుకుని గ్లాసులు పెట్టాను. ఇలా గ్లాసులు పెట్టుకుని వేసుకుని కూల్గా తాగితే ఎంత అసలే చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ చేసుకోండి ఇంట్లో, మనకి ఈజీగా అయిపోతాయి. ఇవి సబ్జాలు వేస్తున్నాను, ఒక స్పూనుడు వేసాను, ఒక్కొక్క స్పూనుడు. ఇలా వేసిన తర్వాత ఐస్ తీసుకున్నాను. మనకి చాలా కూల్గా చల్లగా వేసవకాలం టైంలో సింపుల్గా ఈజీగా చక్కగా మనం పుచ్చగా తెచ్చుకోవటం, సబ్జీలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఇలాగా తొందరగా అయిపోయే పనులు. ఈ రోజుల్లో అందరికీ ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదా, లేదు ఫ్రిడ్జ్ లేదన్న వాళ్ళు లేరు. అలాంటి టైంలో ఇలా చేసుకొని మనకి ఎక్కువ చేసుకోవచ్చు, లేదంటే తక్కువ మనకి ఈ రోజుగా సరిపోతుందంటే ఇలా చేసుకోవచ్చు. ఆఫ్ తీసుకున్నాను కదా నేను, ఎంత తీసుకున్నాను. ఇలాగ ఐస్ వేసుకున్న తర్వాత చూడండి ఇలాగ వేసుకోవాలి. ఇలాగా 3 గ్లాసులు అవ్వాయి యాప ముక్క. సబ్జాలు హాఫ్ ఉంచాను కదా, అవి ఇలా పైన వేసుకొని జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను కదా, అవి కత్తిరితో నేను పొడవుగా కట్ చేశాను. ఇలా వేసుకుని పైన వేసుకుని చూడండి చక్కగా ఇలా వేసుకుని తాగితే ఎంత అసలే చాలా బాగుంటుంది. తాగికోల్ది తాగాలనిపిస్తుంది, అంత మనకి మంచిది కూడాను ఒంటికి. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడాను, చక్కగా ఈజీగా అయిపోతుంది ఇది జ్యూసు. చూస్తున్నాను. చాలా బాగుంది, అస్సలు చాలా అంటే చాలా బాగుంది. మనకి చక్కగా ఇవి సబ్జాలు నోటికి తగులుతున్నాయి, కిస్మిస్, జీడిపప్పు చక్కగా మనం తగ్గికోల్ది చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. ఎంత బాగుందంటే చెప్పక్కర్లేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు అనిపిస్తుంది చాలా బాగుందని.